శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల అమృత హృదయాలు. రచన యలమంచిలి ఝాన్సీ లక్ష్మి. వేణుగోపాల్ సీతని పిలుస్తూ ఆమె గదిలోకి వెళ్ళాడు. కానీ ఆమె లేదక్కడ. ఆతురతతో నర్సుని పిలిచాడు. తాను కూడా వెతుకుతూ హాస్పిటల్ ముందున్న తోటలోకి వెళ్ళాడు. సీత వేప చెట్టు కానుకొని సన్నగా పాడుకుంటోంది. శ్రావ్యంగా వినిపిస్తున్న ఆ స్వరాన్ని వింటూ ఆశ్చర్యచకితుడయ్యాడు. పాట పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. సీత ఆమె వినిపించుకుని విననట్లే మళ్ళీ అదే పాటని లో గొంతుకతో పాడుకోసాగింది. సీత, నీకిక్కడ బావుందా? ఆమె తలెత్తి చూసింది. అవునన్నట్లు తల ఊపింది, కానీ మాట్లాడలేదు. మందు వేసుకున్నావా? మందా? నాకెందుకు? వేసుకోను. మీరటు వరండాలోకి వెళ్ళగానే కిటికీలో నుంచి మందారపు చెట్టు పైకి విసిరివేశాను. బహుశా దానికి రేపి పాటికి పిచ్చెక్కేస్తుందేమో. నవ్వింది చిన్నగా, నిర్మలంగా, పసిపిల్లలా. మీ దేవురు? అసలు నీ పేరు సీతేనా? ఏం, మా మామగారు చెప్పనే లేదా? ఆయన గారు ఎప్పుడొస్తానన్నారు? వెళ్ళేప్పుడు చెప్తానులేండి నా పేరు, ఊరు. అయ్యయ్యో, నేను పిచ్చిదాన్ని కదా. నా మాటలు నమ్మకండి డాక్టర్ బాబు. అసలు మీకు ఈ పిచ్చిదాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి చెప్పండి? అతని వంకే చూస్తూ లేచి నిలబడింది. అతని సమాధానం కోసం నిరీక్షించకుండానే వెళ్ళిపోయింది. ఏమైంది? సీత పిచ్చిది కాదన్నమాట. నా అనుమానం నిజమైంది. ఎంత మనోహరమైన పాట! గుండెల్లో పూల కన్నెలు సన్నాయి పాడినట్లుంది. ఎంత వలపో ఆ కంఠాన! ఎవరికో ఆ పిలుపు. మొదటి రోజున నిజంగా పిచ్చిదానిలా కనిపించింది. రేగిపోయిన జుత్తు భయంగా చూస్తూ పైట చెంగుని నలుపుతూ కూర్చోమంటే విరగబడి నవ్వింది. కానీ ఈవేళ పొందిగ్గా చీర కట్టుకున్నది. చక్కగా జడల్లుకొని చిన్న గులాబీ పెట్టుకొని వనకన్యలా మెరిసిపోతుందేమిటి? డాక్టర్ వేణుగోపాల్ మనస్సులో ఆలోచనలు కొండంతెత్తున పెరిగాయి. మర్నాడు సాయంత్రం వచ్చింది. నేను వెళ్ళిపోతున్నాను అన్నది. ఎక్కడికి? ఎందుకని? చెప్పలేను. నాకిక్కడ నిజంగా పిచ్చెక్కేట్లుంది. అయితే ఇన్నాళ్ళు పిచ్చిదానిలా ప్రవర్తించడం ఎందుకో? మీరు డాక్టరో కాదో కనిపెట్టడానికి. నవ్వింది. మీ మామగారు వస్తానన్నారుగా, వచ్చే వరకు. మళ్ళీ నవ్వింది. నవ్వలేక కుర్చీ లాక్కొని కూర్చుంది. డాక్టర్ ఆశ్చర్యపోయాడా నవ్వు చూసి. నాకెవ్వరూ లేరు. నవ్వుతున్న గొంతులో దుఃఖం కదిలింది. మరి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎక్కడైతే ఆడది ఒంటరిగా బ్రతకగలదో అక్కడికి. డాక్టర్ ఆందోళనతో ప్రశ్నించబోతుంటే అన్నది. చావడానికి నా మనసు అంగీకరించదు. ఎంతో మొండిది. బరువు తగ్గినట్లు నిట్టూర్చాడు ఆ సమాధానం విని. అయితే మా ఇంటికి వెళ్దాం. వదినకి నీలాంటి వాళ్ళంటే ఎంతో ఇష్టం. ఎవరిని అడిగితే పిచ్చితని చెప్తే వస్తాను. అబద్ధాలాడ్డం అది వదిన ముందా? నేను చెప్పలేను. మరి మన మధ్య ఏ బంధం ఉందని రావాలి? తనంతానే ప్రశ్నించుకుంటున్నట్లు నెమ్మదిగా గొణిగింది. నువ్వు నా పేషెంట్వి అన్నాడతను. కాదు, నా పైన మీకేదో ఆశ ఉన్నట్లుంది. నాకెవర్ని ప్రేమించడం రాదు. నన్ను వెళ్ళనివ్వండి. సీత గొంతు వణికింది చివరలో. నేను మూర్ఖుణ్ణి కాదు సీత. నీ దుఃఖానికి కారణం నాకు చెప్పొద్దులే. నీ గతం గురించి ఆలోచించి తలా బద్దలు కొట్టుకోలేను. సాటి మనిషిగా, ఓ స్నేహితుడిగా అడుగుతున్నాను. ఒంటరిగా బ్రతకడం, అందులోనూ స్త్రీకి చాలా కష్టం. వదిన మనస్సు మంచిది. తనకో స్నేహితురాలివిగా ఉండిపో. నా మనస్సుకిక అనుబంధాలు పెంచుకునేందుకు ఓపిక లేదు. ఒంటరిగా బ్రతకడం అలవాటైపోయింది. ఇక మారదు. వేణుగోపాల్ ఏదో అనబోతుంటే వినిపించుకోకుండా గబగబా నడిచి వెళ్ళిపోయింది. ఎంత బాధ ఉందో ఆ గుండెల్లో, ఎంత అభిమానం! 2 రోజుల వరకు డాక్టర్కి కనిపించినా పెదవి కదపనే లేదామె. 3వ రోజున హాస్పిటల్ నుంచి ఓ 4 రోజుల్లో డిశ్చార్జి అయిపోవాల్సిందని చెప్పారు. మౌనంగా విన్నది. ఆ సాయంత్రం చీకటి పడే వరకు తోటలోనే కూర్చుండిపోయింది. డాక్టర్ గమనించినట్లు ప్రవర్తించాడు. అందరూ నిద్రపోయిన తర్వాత మెల్లగా తన గదిలో నుంచి బయటకొచ్చింది. ఉన్న 2 చీరల్ని ఓ పాత సంచిలో పెట్టుకొని నిట్టూరుస్తూ గేటు దాటింది. కాపలా మనిషితో బజార్లో పనుందని, ఓ రోగి తాలూకు బంధువునని చెప్పింది. స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకుని రైలెక్కింది. ఆ పెట్టెలో అట్టే జనం లేనందుకు సంతోషించుతూ ఓ మూల కూర్చుంది. అమ్మగారు, ఇంద అరటిపళ్ళు. ఎవరో కుర్రాడు పళ్ళు పక్కన ఉంచాడు. నాకెందుకని అనబోతూ ఎదురుగా నిల్చున్న డాక్టర్ని చూసి నిర్ఘాంతపోయింది. మీరెందుకు వచ్చారు? నిన్ను వదినకు అప్పగించేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు సీత. బహుశా గత జన్మలో మనం బంధువులమేమో. నిన్ను దూరం చేసుకుంటే నా మనస్సు నన్ను క్షమించేట్లు లేదు. కోపగించుకోకు. మనం వేటపాలెం వెళ్తున్నాం అన్నాడతడు ఎదురుగా కూర్చుంటూ. ఆమె ఏదో చెప్పబోయి క్షణంలో ఆపేసింది.
మౌనంగా నిట్టూర్చి బయటకు చూస్తూ ఉండిపోయింది. అతడు వాళ్ళ ఊరి గురించి, వదిన గురించి, తన చదువు గురించి ఎన్నో చెప్పాడు. అన్నీ శ్రద్ధగా విన్నది. మౌనాన్ని మాత్రం కరిగిపోనివ్వలేదు. స్టేషన్ రాగానే వేణుగోపాల్ సంచి తీసుకుని దిగాడు. ఇబ్బందిగా లేచి అతని వెనకే వెళ్ళింది. ఓ పెంకుటిల్లు చూపించి అదే మా ఇల్లు అన్నాడు. పైట చెంగు భుజాల మీదుగా తీసి కప్పుకుంది. వదినని పిలిచాడు. 2-3 పిలుపులకే తలుపులు తెరుచుకున్నాయి. ఎవరు? వేణు, నువ్వా? ఇంత పొద్దుపోయే వరకు ఎందుకున్నావు? సీత ఏది? వచ్చిందా? ఏమ్మా, మా వేణు నిన్ను హడలుగొట్టేశాడనుకుంటాను. లోపలికి రండి. సీత తన గురించి ఆ డాక్టర్ అన్ని సంగతులు అప్పటికే వదినకు చెప్పి ఉన్నాడని గ్రహించి ఆశ్చర్యపోయింది. మా వదిన ఊర్మిళాదేవి నేనేం చేసినా కోప్పడదు. చాలే నీ కోతలు. పాపం ఆ అమ్మాయికి నిద్రొస్తున్నట్లుంది. నువ్వెళ్ళి నీ గదిలో పడుకో. రాముణ్ణి పిలువు. భోజనాలు అవి అయ్యే వరకు సాయంగా ఉంటాడు. ఊర్మిళ కంఠంలో ఎక్కడా సీత గురించి ఆశ్చర్యమే లేదు. సీత ఆకలిగా లేదన్నా బలవంతాన కొంచెం పెరుగు వేసుకుని తినమన్నది. ఆప్యాయంగా వడ్డించి పిలుస్తుంటే కాదనలేకపోయింది. వేణు తన గదిలో నుంచి అడిగాడు. అన్నయ్య రాలేదా వదినా? నీకు పాలు పెట్టాను, తాగి పడుకో. పొద్దున్నే నీకు కాస్త పనుంది. ఊర్మిళ వేణుగోపాల్ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. సీత, నిన్ను గారు అని పిలవలేనమ్మా. నువ్వు నన్ను మర్యాదతో పల్లెకి ఎక్కించకూడదు. ఈ ఇంట్లో నేను ఒంటరిదాన్ని. ఎవరు తోడు లేక విసుగెత్తిపోతోంది. నాకు చెల్లెళ్ళు లేరు. అందుకే నిన్ను ఆ భగవంతుడు నా దగ్గరికి పంపించాడనుకుంటాను. సమస్యలనేవి అందరికీ ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. దూరంగా పారిపోతే మరింత వేధించుకు తింటాయి. పడుకో. నువ్వేమీ భయపడనక్కర్లేదు. ఇక్కడ నువ్వు మా పెదనాన్నగారు అమ్మాయివని అందరికీ చెప్పేశానులే. మరి నువ్వు నన్ను అక్క అని పిలుస్తావుగా? సీత తల ఊపింది. నీకు మాటలు వచ్చు కదూ? మళ్ళీ తల ఊపిందామే. నేనంటే భయమా? కళ్ళతోనే కాదన్నది. మరెందుకు మాట్లాడవు? మీలాంటి అక్కయ్య లభించినప్పుడు నాకు ఇంకా మాట్లాడాలనిపించడం లేదు అన్నది సీత. అమ్మ దొంగ, ఇక పొగడకు, పడుకో. సీతకు దీపం వెలుగులో నిర్మలంగా నిద్రపోతున్న ఊర్మిళను చూస్తుంటే ఆనందం, దుఃఖం రెండూ తనని చుట్టివేస్తున్నట్లయింది. ఎంత అందంగా ఉందేమే! ఆ కళ్ళల్లో ఎంతటి ఆకర్షణో! ఒంటరిగా ఉన్నాను అంటుందేమిటి? భర్త ఏమైనట్లు? డాక్టర్ గారు కూడా వాళ్ళ అన్నగారి గురించి చెప్పనే లేదే. నాలాగా ఈమె కూడా శాపగ్రస్తురాలు కాదు కదా? అలా కాకూడదు. అక్కయ్య, ఊర్మిళక్కయ్య ఎంత చక్కని పేరో! ఇన్నాళ్లకి నాకు అనుబంధం. నా గురించి అడిగితే ఏమని చెప్పను? చెప్పకుండా ఉండలేనేమో. అక్కయ్య కళ్ళు అన్నీ వెతికి పట్టుకుంటాయి. సీత తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది. ఉదయాన లేచేసరికి పొద్దెక్కింది. సిగ్గుపడుతూ లేచింది. వేణుగోపాల్ వదినతో వాదిస్తున్నాడు వంటింట్లో. అన్నయ్య రాలేదని నాకెందుకు రాయలేదు? మీ మావయ్యకి ఒంట్లో కులాసా లేదట. వెళ్ళి చూసిరా. నిన్ననే ఉత్తరం రాసింది మంజుళ. ఊర్మిళ గొంతు. నేను వెళ్ళను. అన్నయ్యనసలు ఎందుకు వెళ్ళనిచ్చావు? మద్రాసు వెళ్తే ఎన్నాళ్ళకైనా రాడు కదా? రాముడు, అయ్యగారికి నీళ్లు పెట్టావా? ఇందా సబ్బు తీసుకెళ్ళు. నేననేది నీకు వినిపించడం లేదా వదినా? పెద్దగా అరవకు. ఇదేమీ గుంటూరులో నీ హాస్పిటల్ కాదు. ముందు నువ్వు స్నానం చేసిరా. పెందరాడే భోంచేసి ఏలూరు వెళ్ళాలి. ఊర్మిళ హాల్లోకి వెళ్ళిపోయింది. క్షణమైనా ఊరుకోడు కదా. నన్ను వేధించుకుని తింటున్నాడమ్మా. ఎప్పుడు అన్నగారి గురించే గొడవ. ఈ వదిన పేరు ఊర్మిళ అని మర్చిపోయాడేమో. లక్ష్మణుడు ఊర్మిళాదేవిని నిద్రపోమన్నాడు. ఈయన అన్నగారు నన్ను అదే అన్నారు. నాకు లేని బాధ తనకెందుకో. ఎలా చిక్కిపోయాడో చూసావా? రాముడు వేళకింత తింటున్నాడో లేదో మధ్యన నాకొచ్చి పడింది ఈ ఇంటి గొడవ. తన ధోరణి మార్చివేసింది రాముడు రాగానే. సీతకి ఊర్మిళ గొంతులో కదులుతున్న బాధ స్పష్టంగా వినిపిస్తోంది. లేచావా సీత? తెల్లవారిందో లేదో చూడు. నాతో ఎలా యుద్ధం చేస్తున్నాడో. అన్నగారేమైనా పసిపిల్లాడా పట్టుకుని చంకన వేసుకోవడానికి? సరేలే, నీకెందుకు గాని ఈ కథంతా. పద, కాఫీ రెడీగా ఉంది. వేణు సీతను చూసి పలకరింపుగా నవ్వాడు. అతను కిటికీ పక్కనే కూర్చుని ఆలోచిస్తున్నాడు. స్నానాలు భోజనాలు అయ్యేసరికి 12 దాటింది. ఆ సాయంత్రమే వేణు ప్రయాణమై వదినను పిలిచాడు. 10 రోజుల దాకా రావడం పడదు, మద్రాసు వెళ్ళాలి అన్నాడు. అవసరం లేదు, మీ అన్నయ్య రేపు వస్తారట. ఉత్తరం రాశాడా? పరంధామయ్య బాబాయికి కనిపించారట మొన్న మద్రాసులో. ఊర్మిళకి ఆ సంభాషణ ఇష్టం లేనట్లు ఎటో చూస్తూ అన్నది. వేణు ఆగిపోయాడు. ఊర్మిళ ఎందుకని అడగనూ లేదు, అతడు చెప్పనూ లేదు. కానీ ఆ ఇరువురి గుండెల్లోనూ ఓ వ్యక్తి కోసం నిరీక్షణ క్షణక్షణానికి పెరిగిపోతోంది. మరునాడు గడిచిపోయింది. ఆ తరువాత అదే నిరీక్షణతో మరో 4 రోజులు గడిచిపోయాయి. వేణు వదినపైన అబద్ధం చెప్పాను అని విరుచుకుపడ్డాడు. సీతకు ఆ వ్యక్తిని చూడాలన్న కుతూహలం పెరిగిపోసాగింది.
అక్క, బావగారు ఎందుకని రాలేదు? భయపడుతూ అడిగింది. ఆయన విశ్వనాథం గారు తల్లి, విశ్వాన్నంతా చుట్టిగాని రారు. మధ్యన ఈ తమ్ముడు గారు నన్ను బ్రతకనివ్వడు. ఈ ఇంట్లో మనుషులు రాక్షసులైతే గాని బ్రతకలేరు. అంతలో వాకిట్లో గుర్రబండి ఆగింది. విశ్వనాథం దిగాడు. అయ్యగారు వచ్చేశారమ్మా. రాముడు పరిగెత్తుకొచ్చాడా వార్త చెప్పడానికి. ఊర్మిళ వదనాన క్షణం పాటు ఆనందం మెరిసింది. అంతలోనే గంభీరంగా మారిపోయి లోనికి వెళ్ళిపోయింది. భర్తను చూసి వెళ్ళిపోయిందేమిటని సీత ఆశ్చర్యపోయింది. విశ్వనాథ్ తమ్ముని చూసి మాట్లాడలేదు. సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇదేం మనిషి, ఎవరిని పలకరించడు? అవేం గడ్డాలు మీసాలు, బూచాడ్లా ఉన్నాడు. ఊర్మిళక్కయ్య బంగారపు బొమ్మ. బావుండలేది బూచాడు. వీళ్ళిద్దరూ ఎదురు చూసి విసిగిపోయారేమో, కోపంతో మాట్లాడకూడదనుకున్నారేమో. సీత విశ్వనాథం గురించి ఆలోచిస్తోంది. వదినా, వెళ్ళొస్తాను మరి, నాకు కాస్త నూనె రాయి. ఊర్మిళ ముందు చిన్న పిల్లవాడిలా నిల్చున్నాడు. ఆమె మరిది తలకి నూనె రాసింది. ఏమిటా దువ్వుకోవడం? నిన్ను డాక్టర్ ఎవరు చేశారో గానీ ఏమీ రాదు నీకు, ఇలా రా. ఆ గొంతులో వాత్సల్యం సీతను ముగ్ధురాల్ని చేసింది. నీ మూలానే నేను ఇలా తయారయ్యాను. చిన్నప్పటి నుంచి నా తల దువ్వి నన్ను బద్ధకస్తుని చేసేశావు. అతడు వదిన పైట కొంగుతో ముక్కాన ఉన్న స్వేద బిందువుల్ని తుడుచుకున్నాడు. అబ్బా, మరీ చిన్నపిల్లాడమ్మా, విసుక్కుందామే ప్రేమగా. నాకు వెళ్ళాలనిపించడం లేదొదినా. వేణు ఆమెకెదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. 25 ఏళ్ళొచ్చినా ఇంకా నీకు వదిన కొంగు పట్టుకుని తిరగడం తప్ప ఏమీ రాదన్నమాట. నలుగురిలో నన్ను నవ్వించదలుచుకుంటే అలాగే చెయ్యి. ఊర్మిళ గొంతులో కోపమే లేదు, మాటలు మాత్రం వాడిగా ఉన్నాయి. సీతకు నవ్వొస్తోంది, ముచ్చటగాను ఉంది వాళ్ళిద్దరి ఆత్మీయత చూస్తుంటే. వెళ్తున్నాలే. వదినా, సీత జాగ్రత్త. అన్నయ్యనోసారి గుంటూరు పంపించు. వాకిలి దాటి గుర్రబండిలో కూర్చున్నా అతని కళ్ళు ఆమె కోసం వెతుక్కుంటూనే ఉన్నాయి. బొత్తిగా పసిపిల్లాడనుకో, నన్నొదిలి ఉండలేడమ్మా. కళ్ళొత్తుకుంటూ సీతను చూసి నవ్వింది. మరి నీ కళ్ళల్లో నీళ్ళెందుకక్కయ్యా? వేణు నాకు కన్న కొడుకు అనిపిస్తుందమ్మా. 10 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో అడుగుపెట్టగానే నన్ను చూసి కొండంత సంబరంతో ఎదురొచ్చాడు. ఆ రాత్రి నా చెవిలో గుసగుసలాడాడు. ఏమనో తెలుసా? వదినా, అమ్మలాగా ఉన్నావు నువ్వు, నిజం అన్నాడు. నాకు కన్నీళ్ళాగలేదనుకో. చిన్నతనంలోనే తల్లి ప్రేమకు నోచుకొని ఆ మనసులోని బాధ నా గుండెల దాకా పాకిపోయింది. అప్పట్నుంచి వేణు నాకు పసిబిడ్డ. ఒక్కోసారి స్నేహితుడు, మరోసారి బద్ధశత్రువులా యుద్ధం చేస్తాడు నాతో. కానీ అదంతా నా కోసమే. ఆమె గొంతు అనురాగపూర్ణమై మధురంగా వినిపిస్తోంది. కానీ నాకు బూచాడు నచ్చలేదు బాబు. బూచాడా? ఎవరి మాట నువ్వనేది? ఊర్మిళ ప్రశ్నించింది. మీ విశ్వనాథం గారు. ఆమె గుండెల్లోంచి నిట్టూర్పు వెలువడింది. నిజమే, పేరు మార్చు, మనిషిలో మార్పొస్తుందేమో అన్నది ఊర్మిళ. వేణు వెళ్ళిన తర్వాత ఊర్మిళను మూగుతనం ఆవహించింది. విశ్వనాథం నిశ్శబ్దానికి ప్రతిరూపంలా ఉన్నాడా ఇంట్లో. ఏ వస్తువు కోసమో నోరు విప్పడు, తానే వెళ్ళి తెచ్చుకుంటాడు. భోజనానికి పీట వాల్చుకొని కూర్చుంటాడు. ఊర్మిళ మౌనంగా వడ్డిస్తుంది. ఒక్కపొడి కోసం గుమ్మం దగ్గర ఓ నిమిషం పాటు నిల్చుంటాడు. రాముడు అందించగానే వెళ్ళిపోతాడు. ఆ తరువాత నిద్ర. సాయంత్రం లేచి పొలానికి వెళ్తాడు. 9, 10 అవుతుంది తిరిగొచ్చేసరికి. కొన్నిసార్లు ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళిపోతాడు. 2-3 రోజులైనా ఇంటికి రాడు. భోజనం, బట్టలు, ఇంకా కావలసినవన్నీ రాముడే చేరవేస్తాడు. పొరపాటును కూడా భార్య ఊర్మిళతో మాట్లాడడు. కానీ ధాన్యం అమ్మిన డబ్బంతా ఆమె చేతికి అందిస్తాడు. ఎవరికి ఎంత కావాలో ఆమె చూసుకుంటుంది. ఊర్మిళ వైపు భర్తలా చూసిన క్షణాలే లేవు. సీతకి ఈ వాతావరణం ఏమాత్రం నచ్చలేదు. రోజులు అంత నిశ్శబ్దంగా ఏ మార్పు లేకుండా గడిచిపోవడం ఆమెకు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. సీత అన్న అమ్మాయి ఆ ఇంట్లో కొత్తగా ప్రవేశించిందని తెలిసి నోరు విప్పలేదు. వేణు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు. అక్క, ఈవేళ బూచబ్బాయితో యుద్ధం చేస్తాను అన్నదా రోజున. లాభం లేదు, ఆయన మాట్లాడరు. ఊర్మిళ నవ్వు తెచ్చిపెట్టుకుంది. ఎందుకనో నువ్వంటే ఆయనకి ఇష్టం లేకపోవడానికి కారణం? గులాబీ పువ్వు అందానికి ఆకర్షింపబడని వాళ్ళుంటారా? ఆయనకి మల్లెపూలంటే ఇష్టమట. మరి నిన్నెందుకు చేసుకున్నారు? కోపంగా ఉంది సీత కంఠం. వాళ్ళ నాన్నగారికి భయపడి. అయితే ఆయన ఎవరినైనా ప్రేమించారా? ఊర్మిళ సమాధానంగా తలూపింది. ఎవరని అడిగితే అన్నది. ఆ అమ్మాయి పేరు నీరజ. వీళ్ల కులం కాదట. ఈయన మాట నిలుపుకోలేకపోయేసరికి ఈ ఊళ్ళోనే చెరువులో దూకి చనిపోయిందట. మా మామగారు కొడుకు పిచ్చివాడైపోతాడన్న భయంతో నాకింత బాధని చుట్టబెట్టారు. ఆయనకేమో అహర్నిశలు శారదా ధ్యానం. నాకో మనసుందని వారికి తెలియదు. ఆమె గొంతు భారమైంది, బాధతో నిండిపోయి.
సీత ఎంతో సేపటి వరకు మాట్లాడలేదు. ఊర్మిళే ప్రశ్నించింది. నీకు పెళ్ళైందా సీత? నేనిప్పుడు చెప్పలేనక్క. నాకు గతం లేదనే అనుకుంటున్నాను. నా కోసం బాధపడే వాళ్ళెవ్వరూ లేరు. అదే నాకు సంతోషం ఈ జీవితంలో. సీత గంభీరంగా అన్నది. నేనున్నానని గుర్తుంచుకో. నేను పిచ్చిదాన్నక్క. పిచ్చివాళ్లకి అనుబంధాలతో ఆనందం లభించదు. అబద్ధాలాడ్డం నీకు రాదమ్మా. సన్నని నవ్వు విరిసింది ఆమె కళ్ళల్లో. సీత ఊర్మిళ వదనంలోకి చూస్తూ ఉండిపోయింది. ఎంత మనోహరంగా ఉంది నవ్వు. ఆ కళ్ళల్లో ఎంత మెరుపో. ఈ అక్కన ఆ బూచాడు కాదన్నది నిరాడంబరంగా కనిపిస్తూనే సృష్టిలోని సౌందర్యాన్నంతా ప్రోగు చేసుకున్నట్లు మెరిసిపోయే ఈమె తన భర్తకి ఏమీ కాలేకపోతుందా? అక్షరం కూడా మనసుని దాటి రాలేనంతగా సమ్మోహితురాలైంది. ఏమిటలా చూస్తున్నావు? నాకు నవ్వడం రాదనుకున్నావా? నీ నవ్వు నా గుండెల్లో మల్లెపూల వాన కురిపిస్తోందక్క. ఎప్పుడో ఎక్కడో కలుసుకున్నట్లుగా లీలగా గుర్తొస్తోంది. ఏ జన్మలోనో నిజంగా నువ్వు నాకు చెల్లెలివేమో. కొందరిని చూస్తుంటే కొత్త వాళ్ళైనా ఎప్పటినుంచో తెలిసినట్లుంటుంది. అతి చేరువైన వాళ్ళనిపిస్తుంది. బహుశా గత స్మృతులు మనసుని సువాసనలా చుట్టుకొని ఉంటాయేమో. ఊర్మిళ మనసు విప్పి చెప్పింది. నాకిక్కడ ఏమీ తోచడం లేదక్కా. వేణులాగా నువ్వు కూడా నాతో పోట్లాడితే సరి. పోనీ మీ బూచబ్బాయితో మాట్లాడరాదు? నిజమే, వస్తానుండు. సీత కళ్ళల్లో ఉత్సాహం మెరిసింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ చిన్నగా గొణిగింది ఊర్మిళ. ఎందుకన్నా నా మాట? పొరపాటైపోయింది. తను ఏమనుకుంటారో. నమస్కారం బూచబ్బాయి గారు. విశ్వం తలెత్తి చూసి చదువుతున్న పుస్తకంలోకి వంగిపోయాడు మళ్ళీ నిశ్శబ్దంగా. మా ఊళ్ళో కూడా మీలాగే ఓ బూచబ్బాయి ఉండేవాడు. పాపం ఎవరితోటి మాట్లాడేవాడే కాదు. సీత తన వాక్ప్రవాహాన్ని ఆపింది. విశ్వంలో చలనమే లేదు. మూగవాడని తెలిసిన తర్వాత బూచాడెందుకయ్యాడంటే వాళ్ల బామ్మ తనకి వరసైన బావకు మనసిచ్చి చేసుకోలేక వీళ్ల తాతయ్యను పెళ్లాడి 80 ఏళ్ళొచ్చాక విచారాన్ని భరించలేక దేవుణ్ణి చూడ్డానికి వెళ్ళిపోయిందట అని గోడల మీద రాసేవాడు. విశ్వం మరోసారి కళ్ళెత్తి చూశాడు. మీరా అబ్బాయికి దగ్గర వాళ్ళనుకుంటాను. మీకు కూడా మాటలు రావా అండి? అమాయకంగా ప్రశ్నించింది. మీది ఏ ఊరు? గంభీరంగా ఉంది అతని స్వరం. హమ్మయ్య, మాటలొచ్చు కదా నిట్టూర్చింది. పెద్ద బరువు దిగిపోయినట్లు ఆమె చిలిపితనానికి నవ్వు విరిసింది అతని పెదవులపై. మాది ఈ ఊరు మాత్రం కాదు అన్నది. నేనేమో ఊర్మిళక్కయ్యకు చుట్టాన్ని. ఏ జన్మలోనో తెలియడం లేదు. ఏమవుతానో తెలియదు. కానీ అక్క నవ్వినప్పుడు ఆ నవ్వు నాకేదో రహస్యాన్ని విప్పి చెప్పినట్లుంటుంది. కళ్ళెత్తి తెచ్చిపెట్టుకున్న కోపంతో డాక్టర్ గారిని మందలిస్తుంటే నాకు కూడా అల్లరి చేసి అలా తిట్టించుకోవాలనిపిస్తుంది. విశ్వం ముఖాన ఉన్న ప్రసన్నత మాయమైపోయి కోపం వచ్చింది. అదెందుకో ఆ ప్రసక్తి రాగానే సీత గమనించింది. క్షణంసేపు అతని వంక అలాగే చూసింది నిశ్చలంగా. మీ మనస్సుకి పాపం పిచ్చెక్కిందనుకుంటాను. వేపకాయంత వెర్రి కూడా ఉందేమో. కోపంగా చూశాయి అతని కళ్ళు. ఆమె నవ్వింది. నవ్వుతూనే అన్నది. బూచబ్బాయి గారు, మీరెంతో గొప్ప మనుషులనుకున్నాను. కానీ మీకు మీ భార్య విలువే తెలియదే. భార్య అందాన్ని గుణాల్ని మెచ్చుకోలేని మనిషి జీవితంలో సుఖపడడు. అసలు మనిషి కింద లెక్కే కాదు. సీత స్వరం చివరలో గంభీరంగా మారిపోయింది. ఎక్కడి నుంచో వచ్చిన ఆమె అతని ఇంట్లోనే ఎందుకు పనికిరాని వాడివన్నట్లు చూసింది వెళ్ళిపోతూ. ఆ చూపుల్లో ఎంత నిర్లక్ష్యం, ఎంత ఏవగింపు. ఈవిడెవరో నన్ను విమర్శించడానికి. విశ్వం మనస్సు గొణిగింది. మనిషినే కాను పొమ్మందే, ఎంత ధైర్యం. ఊహల్లో ఆగ్రహం నిండిపోతోంది. మా ఊరెలా ఉంది సీత? విరగబూసిన మందారం మొక్క వైపు చూస్తున్న సీత వేణుగోపాల్ని చూసి నవ్వింది చిన్నగా. అక్కయ్యతో యుద్ధం పూర్తయిందా? విన్నావన్నమాట. మరి నేనొచ్చానని తెలిసి రాలేదేమిటి? మీరు రాగానే ఈ సీత పరిగెత్తుకుని వస్తుందని మీరెందుకు అనుకున్నారో చెప్తారా? సీత వేసిన ప్రశ్నకి అతడు తడబడిపోయాడు. నాకెవరి మీద ఆసక్తి లేదు డాక్టర్ గారు. ఇందా మీ మంజుల లెటర్ ఇప్పుడే పోస్ట్ మ్యాన్ ఇచ్చి వెళ్ళాడు. చేతిలో ఉన్న కవరు అందించింది. వేణు మౌనంగా వెళ్ళబోతుంటే పీల్చింది. నాకిక్కడేమీ తోచడం లేదు. ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూసి పెట్టండి. పొట్ట నిండడానికి సరిపడేంత జీతం చాలేండి. మన హాస్పిటల్లోకి ఓ మనిషి కావాలి. ఏమిటి, మీ హాస్పిటల్లోనా? భలేవారే. మీ దగ్గర నన్ను పనిచేయమంటారా? అమ్మో, నేను నమ్మలేను. ఎవరిని నువ్వు నమ్మంది? మిమ్మల్నే. సీత, అరవకండి, అక్కయ్య వస్తుంది. మీరు శ్రీరామచంద్రుని తెలుసులేండి. అదీగాక మీరు మంజుల మనస్సున ఉన్నవారు. అందుకే నమ్మలేను. వెర్రిగా ఊహించడం గొప్ప అనుకోకు. హేళనగా నవ్వాడతడు.
మీ గురించి నాకేమీ ఊహలు లేవు వేణుగోపాల్ గారు. నా పైన మీకేమైనా ఏదైనా ఉంటే మీ మనసును దాటి వెలుపలికి రానివ్వకండి. మీ వెంట వచ్చి మీ ఇంట్లో ఉన్నంత మాత్రాన నాకున్న నీతి నియమాలు పోయాయనుకోకండి. కానీ మీ రుణాన్ని ఉంచుకోను. వేణుగోపాల్కి ఆమె మాటలు వింటున్న కొద్దీ అయోమయంగా ఉంది. సహాయం చెయ్యమన్నది తానే, చేస్తానంటే నిన్ను నమ్మను పొమ్మన్నది. తానేదో ఆమెపై ప్రేమతో రగిలిపోతున్నట్లు, అది నీతి నియమం కాదన్నట్లు అధిక్షేపించింది. మళ్ళీ రుణం తీర్చుకుంటానని మృదువుగా చెప్పింది. వదినా, ఈ సీతకి ఏమైంది? నాతో అలా పోట్లాడుతుందేమిటి? వదినను ప్రశ్నించాడతడు. అదంతా మీ అన్నగారి మీద కోపం గాని ఏమని రాసింది మంజుల? వస్తోందా? ఎల్లుండే వస్తుందట. సీత మనస్సు నొచ్చుకునేట్లు ఏమైనా అంటుందేమో. తన అనుమానాన్ని వెల్లడించాడతడు. అవన్నీ నేను చూసుకుంటానులేవోయ్, భోజనానికి వేళైంది పదా. పళ్ళెంలో ఉన్న వంకాయ కూర చూసిన అతనికి కోపం వచ్చింది. నాకు ఈ కూరొద్దు, చిన్నపిల్లవాడిలా ఖండితంగా చెప్పేశాడు. తీసి వేరే ప్లేట్లు వేస్తుంటే ఊర్మిళ వారించింది. తీయకు వేణు, సీత వండింది. నీకిష్టం లేదని చెప్తే ఎలా తినవో చూస్తానన్నది. మహా మొండి మనిషి అనుకో. నిన్న మీ అన్నయ్య నన్ను పిలిచే వరకు భోజనం పెట్టొద్దని నన్ను శాసించింది. అన్నయ్య పిలిచాడా వదిన నిన్ను? పిలవకేం చేస్తారు పాపం. లోన ఆకలి మండిపోతోంది. హాల్లో మున్సబు గారు కూర్చున్నారు. కోపంతో బయటికి వెళ్ళలేని పరిస్థితిలో నా దగ్గరకు రాక తప్పలేదు. ఊర్మిళ కళ్ళల్లో ఆనందం తడుక్కుమంటోంది. వేణుగుండెల్లో సీత పట్ల ఆరాధన అల్లుకుంటోంది. వదిన ముఖాన విరిసిన అనురాగ రేఖల్ని చూస్తూ ఇష్టం లేని వంకాయ కూరను కూడా తినేశాడు క్షణంలో. తిన్నానని తెలియనే లేదతనికి పూర్తయ్యే వరకు. ఊర్మిళ విరగబడి నవ్వుతుంటే మరింత ముగ్ధుడయ్యాడు ఆ నవ్వు వింటూ. ఇన్నాళ్లకి వదిన నవ్వింది. ఎంత హాయిగా నవ్విందో. సీత, ఐ లవ్ యూ, రియల్లీ ఐ లవ్ యూ. నీకు నేనే రుణపడి ఉన్నాను సీత. వేణు చెయ్యి కడుక్కోవడం కూడా మర్చిపోయి మనసు చెప్పే విషయాన్ని సద్దగా వింటూ ఉండిపోయాడు. వంకాయ కూర అంత బాగుందా వేణు? నిన్ను నువ్వే మర్చిపోయినట్లు అలాగే కూర్చుండిపోయావు. అవునొదినా, నిజంగా కూర నీ నవ్వులా ఎంత బాగుందో. చేయి కడుక్కొని లేచాడు. చాలే నీ సంబడం. నీకీ వదిన ఏం చేసినా బాగుంటుందని తెలుసులేవయ్యా. నీ పిచ్చి గంతులు నాకిష్టమైతే నా పిచ్చి నవ్వు నీకిష్టం. సీత ఎక్కడుందొదినా? పెరట్లో ఉందేమో. క్షణం కూర్చోదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. వేణు, సీతకి పెళ్ళైనట్లు అనిపిస్తుందేం? మెళ్ళో గొలుసు మంగళసూత్రం అనుకుంటాను, కానీ కనిపించని ఏదయ్యా ఎప్పుడు అన్నది ఊర్మిళ. ఏమో మరి, కానీ ఎవ్వరూ తన కోసం రాలేదు ఇంతవరకు. ఆనాడు వచ్చిన మనిషి సీతను శాశ్వతంగా బదిలించుకునేందుకే పిచ్చని చెప్పి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే సీత కూడా ఆయన ఉన్నంతసేపు పిచ్చిదానిలాగా ప్రవర్తించింది. అక్షరం కూడా తన గురించి చెప్పదు. మొన్న వెళ్ళిపోతానని పట్టుబట్టింది. వెళ్ళిపోతానన్నదా? వేణు ఆత్రంగా ప్రశ్నించాడు. నీ గురించి నేనేమీ అడగనులే. ఈ ఇంట్లో నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళడంలో నీకు ఆనందం లభిస్తే వెళ్ళమన్నాను. ఏమనుకుందో మళ్ళీ మాట్లాడలేదు. వేణు పెరటివైపుకు వెళ్ళాడు సంతృప్తిగా నిట్టూర్చి. సీత గులాబీ మొక్కలకి కుదుళ్ళు తవ్వుతోంది శ్రద్ధగా తల వంచుకొని. నీకెందుకు సీత ఆ పని? రాముడున్నాడుగా. తలెత్తకుండానే జవాబిచ్చింది. ఏ పని చేయకపోతే ఊరికే మనుషుల్ని పోషిస్తారా ఏమిటి ఈ ఇంట్లో? కానీ నాకిష్టం లేదా పద్ధతి. చెమటతో తడిసి చెంపల మీద పక్కగా జుత్తు అంటుకుపోయి అదొక అందంగా కనిపిస్తోంది. సన్నని నడుము మాటిమాటికి ముందుకు ఒయ్యారంగా కదులుతుంటే చల్లని గాలికి జుట్టంతా నృత్యం చేస్తున్నట్లు కదులుతోంది. వేణు ఆమె వంకే చూస్తూ ఉండిపోయాడు ముగ్ధుడై. స్వేద బిందువులు నెమ్మదిగా ఇంకిపోతున్నాయి. జడ వెనక్కి విసిరి తలెత్తి చూసింది. ఆ బిందెలో నీళ్లు పోయకూడదు, చోద్యం చూస్తూ నిలబడకపోతే. వేణుకు ఆమె అలా ఆజ్ఞాపించడం ఎంతో ముచ్చటగా ఉంది. వెంటనే గట్టుమీదున్న బిందెను పట్టుకొచ్చి నీళ్లు పోస్తుంటే హఠాత్తుగా సీత తలెత్తింది. మట్టి చేతుల్ని దులుపుకుంటూ తదేకంగా ఆమె జడవంక నడుం వైపు చూస్తున్న వేణు బిందెను వెంటనే తీయలేకపోయాడు. సీత తల అతని గడ్డానికి కొట్టుకుంది గట్టిగా. అబ్బా! సీత తలని తడుముకుంది. వేణు గడ్డాన్ని గట్టిగా నొక్కుంటూ భయంగా ఆమె వంక చూశాడు. అయ్యయ్యో, పెదవి చిట్లి రక్తం వస్తోంది, ఇంద నీళ్లు కడుక్కోండి. సీత అనే వరకు అతనికి నొప్పే ఉన్నట్లనిపించలేదు. దెబ్బ తగిలిందేమో పెదానికైతేనేం. గడ్డం పట్టుకుని కూర్చున్నారేమిటి? అక్కయ్య, ఇలారా చూడు. డాక్టర్ గారు తెలివి తక్కువ పని. తన పైట చెంగుతో ఇంకా వస్తున్న రక్తంని తుడిచింది అతని ముఖాన్ని మృదువుగా పట్టుకుని. ఎలా తగిలింది? అయ్యయ్యో, ఎంత రక్తం! ఊర్మిళ పరుగు పరుగున వచ్చి చూసి అతని తలని తన గుండెలు కదుముకొని నీళ్లల్లో శుభ్రంగా కడిగి లోనికి తీసుకువెళ్ళి మందు వేసింది. ఇంత మొద్దు మనుషులు డాక్టర్లు అవడమేమిటి? సీత ఊర్మిళ వంట ఇంటి వైపు వెళ్ళగానే అన్నది.
విరిసి విరిగినట్లున్న మొగ్గల చిరునవ్వు మెరిసిందామె పెదవులపై. అయినా మీ ఇద్దరికి ఎందుకింత హడావిడి? దెబ్బ తగిలింది నాకైతే నవ్వుతూ అడిగాడతడు. అక్కయ్యకి ముద్దుల మరిదివాయే, మరి నీకేమవుతానో? కొంటెదనం విరిసింది అతని కళ్ళల్లో. ఏమవుతానని చెప్పమంటారు? వదిన నీకు అక్కయ్య అయితే నేను నీకంటే పెద్ద కాబట్టి ఖచ్చితంగా జీలకర్ర అవుతారు సరా? దొరగారికి ఈ మధ్య కలలు ఎక్కువయ్యాయి, ఉండండి అక్కయ్యతో చెప్తాను. తెచ్చిపెట్టుకున్న కోపంతో విసురుగా వెళ్ళబోతున్న సీత పైటను పట్టుకొని లాగాడెతడు. ముందు కడుగు వేసిన ఆమె వెనక్కి లాగడంతో తనకు తెలియకుండానే అతని గుండెల మీద వాలిపోయింది. ముఖం వచ్చి అతని చెంపపై పడింది. గరుకుగా ఉన్న ఆ పచ్చని చెంపల స్పర్శలకు ఆమె గుండెల్లో పులకింతలు పూసింది. క్షణంసేపు పరవశత్వంతో కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా గొడిగాయి పెదవులు. అస్పష్టంగా వేణు తన్మయత్వంతో మరింత చేరువుగా తీసుకొని ఆ ఎర్రని సన్నని పెదవులపై సున్నితంగా ముద్దెట్టుకున్నాడు. మరింత గాఢంగా ఆమెను తన గుండెలకు హత్తుకోబోతుండగా చివాలున లేచింది సీత. సిగ్గులేదు? ఆ గొంతులో అప్పటి వరకు ఉన్న పరవశత్వం లేదు. క్షణంలో విరక్తి లేచిపడినట్లు వినిపించింది. అతనికి నోట మాట రాలేదు. ఎందుకలా చేశానా అని సిగ్గుతో కళ్ళెత్తలేకపోయాడు. క్షమించు, ఎలా జరిగిందో తెలియదు. వేణు, కాఫీ తెస్తున్నానుండు, లేవకు. లోపల నుండి ఊర్మిళ గొంతు వినపడగానే అతడు మౌనం వహించాడు. అక్కయ్యతో చెప్తానుండు. అమ్మమ్మ, నీకు పుణ్యం ఉంటుంది, చెప్పకు బ్రతిమాలాడు. ఇంకా ఎందరితో? అయ్యయ్యో, ఈ రాసక్రీడలు! ఒట్టు ఆమె చెయ్యెందుకుని ఒట్టు వేయబోయాడు. చాలే, మళ్ళీ మొదలా? నన్ను ముట్టుకోకు. కోపంగా చూస్తూ చెయ్యి లాక్కుని దూరంగా వెళ్ళి నిలబడింది. సరే, నిజం చెప్తున్నా, ఇంతవరకు ఇలా ఎవరికీ సన్నిహితంగా వెళ్ళలేదు అన్నాడు. మంజులకు కూడానా? అమ్మో, అసలు కన్నెత్తి చూడలేదు అన్నాడతడు. కాస్త ఆ చెంపలు నున్నగా షేవ్ చేసుకో, లేకపోతే మంజుల పెళ్లిపీటల పైన నీ పక్కన కూర్చోకుండా పారిపోతుంది. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలేస్తే చెంపలకి కాపడం పెట్టించుకోవాల్సి వస్తుందని గుర్తుంచుకో. సీత వెళ్ళిపోయింది. ఆమె మనసుని అర్థం చేసుకోలేక ఆలోచనలో పడిపోయాడతడు. నేనంటే తన గుండెల్లో ఏ భావము లేదా? మరి ఆ కళ్ళల్లో అంత పరవశత్వం దేనికి? ఎంత ఎర్రని పెదవులు! అవి ఏమిటో అన్నాయి. వేణు అన్న మాటే వినిపించింది. నేను అని ఇంకా ఏమేమో అన్నది. సీత, నీ స్పర్శ ఎంత హాయిగా ఉంది, ఎంత తీయగా ఉన్నాయి నీ పెదవులన్న మాటలు. ఇందా కాఫీ. అదేమిటయ్యా చెంప రాసుకుంటున్నావు? అక్కడ కూడా నొప్పిగా ఉన్నదా? అయినా సీత తలెత్తుతుందని చూడకూడదు, అంతా అయోమయం. ఊర్మిళ వాత్సల్యంతో చెంపల్ని నిమిరింది. వేణు మౌనంగా కాఫీ అందుకున్నాడు. చీకటి పడే వరకు సీత అతని కళ్ళపడలేదు. వంట ఇంట్లో ఊర్మిళతో విశ్వం గురించి శ్రద్ధగా పాఠం అప్పచెప్పినట్లు చెప్తోంది. ఆమె గొంతు ఏం చెప్పినా వినసొంపుగా ఉంటుందనిపించింది వేణుకి వింటున్న కొద్దీ. మంజుల వచ్చే వరకు మరో సంఘటన జరగలేదా ఇంట్లో? సీతను చూసి మర్యాదగా నవ్వింది, అదే పలకరింపన్నట్లు. అక్క, మీ పెదనాన్నగారమ్మాయి అందమైందే, కానీ అలా సింపుల్గా ఉందేమిటి? పెరట్లో అన్ని మల్లెపూలుంటే జడలో పెట్టుకోవాలని తెలియదా? మెడలో గొలుసు అంత మోటుగా ఉందేమిటి? నొక్కుల జుత్తు అలా వదులుగా రిబ్బన్తో కట్టి వదిలేస్తే అందంగా ఉంటుంది, కానీ బిగుతుగా జడల్లుకుందేమిటి? ఆ కళ్ళకి కాటుక సన్నగా రేఖలా పెట్టుకోక కళ్ళ నిండా చిన్నపిల్లల పెట్టుకుందేమిటి? మంజుల ప్రశ్నల వర్షం కురిపించింది. ఉన్న నిజాన్ని దాచి సీత పెదనాన్న కూతురని చెప్పినందుకు ఆలోచిస్తూ నవ్వుకుంది. అక్కయ్య, నీకెందుకో ఇంత ప్రేమ నా పైన? ఆయనకెందుకో? చివరలో సీత గుండెల్లో మధురమైన పులకింత తుళ్ళిపడింది వేణుని తలుచుకోగానే. మంజుల అలంకరణ చూసి నవ్వాపుకుంది. లేత నీలిరంగు చీరలో అదే రంగు జాకెట్ వేసుకొని పైట పొడుగ్గా నేలకి అంటుకునేటంత పొడుగ్గా తీసింది. కళ్ళ చివర అంగుళం దాకా కాటుక సన్నని రేఖలా పాకింది. కోలమొహంలో కనిపించినట్టున్న తిలకం కూడా నీలం రంగులోనే ఉంది. తలనిండా మల్లెపూలు. సీత మంజుల రాగానే వేణు వైపు చూసింది. నమస్కారం బొంబాయి సుందరి గారు అంటూ హేళనగా నమస్కరించాడు. చూడక్క, ఎలా చూస్తున్నాడో బావ నా వైపు. ఈ డాక్టర్లకు అసలు ఆడవాళ్ళని చూస్తేనే మతిపోతుంది, మంజుల ఊర్మిళకి చెప్పింది. అయితే వెతుక్కొస్తానుండు మహాసుందరి, నీ మనసు ఎక్కడికి పారిపోయిందో నిట్టూరుస్తూ బయటికి వెళ్ళిపోయాడతడు. మంజుల తండ్రి రామనాథం గారు బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నారు. వేణు తల్లి ఆయనకు చెల్లెలు. మంజుల పుట్టకముందే అన్నా చెల్లెళ్ళిరువురు వియ్యమందాలని నిశ్చయించుకున్నారు. ఆడపిల్లే పుట్టడంతో మాట కూడా ఇచ్చారు రామనాథం గారికి. కానీ వేణుకి 5 ఏళ్ల వయసులో విషజ్వరంతో కన్నుమూసిందామే.
అయినా రామనాథం గారు చెల్లెలు కొడుకుల్ని కాదనుకోలేదు. బొంబాయి నుంచి ప్రతి వేసవికి వచ్చి ఓ 10 రోజులైనా ఉండి తమ ఊరైన ఏలూరు వెళ్ళేవారు. వేణు డాక్టర్ అవ్వడంతో మంజులనిచ్చి వివాహం చేయాలన్న సంగతిని మరీ మరీ గుర్తుకు తెస్తున్నారాయన. ఊర్మిళతో మాట్లాడినప్పుడు, నాదేముంది బాబాయ్ గారు, అంతా వేణు ఇష్టం అనేది ఊర్మిళ. అమ్మమ్మ, తల్లి తర్వాత తల్లి అంతటి దానవు మా వాడికి. నీ మాట కాదనే ధైర్యం వేణుకు ఉండదని తెలుసమ్మా. ఈ ఏడే ఆ 4 అక్షింతలు నెత్తిన పడితే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది అని చెప్పి వెళ్ళారు. ఆ ఏడు వచ్చినప్పుడు, వదినా, నా జీతం మంజుల ఫ్యాషన్లకి చాలకపోతే నువ్వే అప్పివ్వాలి అని నవ్వేవాడు వేణు ఆ సంగతి అడిగినప్పుడు. ఇదిగో అబ్బాయి, ఇలా నవ్వుతూ ఎన్నాళ్ళు జరిపేస్తావో చెప్పు. అవతల మీ మామయ్య ఏమో నా ప్రాణాలు తోడేస్తున్నారు, నువ్వేమో నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడతావు. అసలు నీ మనసులో ఉన్న మాట ఏమిటో చెప్పరాదు. ఆ రోజున మరితో యుద్ధానికి దిగింది ఊర్మిళ. సీత హాల్లో కూర్చొని వాళ్ళిద్దరి వాదాలని వింటోంది. నువ్వలా కోప్పడితే ఎలాగొదినా? అయినా నాకు ఇప్పుడే పెళ్ళెందుకు చెప్పు? వేణు భయంగా ప్రశ్నించాడు. ఏమిటి ఇప్పుడే పెళ్ళెందుకా? చిట్టి కన్నలు, నీకెన్నేళ్ళు తెలుసా? కోపంతో అరుస్తోంది ఊర్మిళ. ఏమో మరి, మా అమ్మకు తెలుసు. నాకిన్నేళ్లని చెప్పేవాళ్ళేరి? కావాలని చనిపోయిన తల్లిని గుర్తు చేశాడతను. ఊర్మిళను మొదట్లో అమ్మే అని పిలిచేవాడు. ఆమె వదినా అని పిలవడం నేర్పింది. వేణు, ఎందుకిలా నన్ను వేధిస్తావు చెప్పు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగితే అందంగా ఉంటుందయ్యా. నీకు అమ్మనైనా వదిననైనా నేనే అని తెలిసి మళ్ళీ ఆ సంగతి గుర్తు చేసి నా మనసుని కరిగించేస్తే నా కోపం పోతుందనేగా నీ ప్రయత్నం? నేనసలు నీతో మాట్లాడను. ఏదో ఒక మాట చెప్పేయాలి ఇవాళ. ఏదో ఒక మాట ఏమిటి? ముహూర్తాలు ఎప్పుడో. శాస్త్రులు గారిని పిలిపించు, వెళ్ళు. మళ్ళీ నా కోపం తెప్పించకు. ఊర్మిళ గొంతు సౌమ్యంగా ఉంది. అది కాదొదినా. వేణు ఏదో చెప్పబోతుంటే వారించింది. మాట్లాడకిక. తోట నుంచి మంజుల వచ్చినట్లుంది. రాముడి గొంతు వినిపిస్తోంది. శాస్త్రులు గారిని పిలిపించడం మర్చిపోకు. సీత, ఇలా రామ్మా, కాస్త ఈ పెళ్ళికొడుకి అన్నం వడ్డించాలి. చీకటి పడిపోయింది. పాలు పితిక్కొస్తాను నేను. ఊర్మిళ పాల చెంబు తీసుకుని వెళ్ళిపోయింది. సీత వచ్చి మౌనంగా అన్నం వడ్డించింది. నాకేం వద్దులే, ఆవిడ్నే తినమను. కోపంతో విసురుగా లేచి వెళ్ళిపోయాడతడు. మధ్యన నాపై కోపం ఎందుకో సీత మెల్లగా అన్నది. నాకెవరి మీద కోపం లేదు. వేణు షర్టుకు గుండీలు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఊర్మిళ పాలు తీసుకొచ్చి మంజులకి సీతకు భోజనాలు పెట్టి విశ్వానికి భోజనం గదిలోకి పంపింది. తాను తినబోతూ అడిగింది. వేణుకి దోసకాయ పచ్చడి ఇష్టమని చేశాను, వేయించుకున్నాడా సీత? నేనేం వడ్డించే పని? సిగ్గుపడి మళ్ళీ వేయించుకున్నాడో లేదో. ఈ పనితో చస్తుంటే మరీ విసిగిస్తాడు. డాక్టర్ గారు అసలు తినకుండానే వెళ్ళిపోయారు. నీ మీద కోపం అనుకుంటానక్కయ్యా, సీత చెప్పింది. ఏమిటి తినలేదు? మరీ మొండి పిల్లాడైపోతున్నాడమ్మా రాను రాను. సరే రానివ్వు, ఇద్దరం ఒక్కసారి తింటాంలే. వడ్డించుకున్న భోజనంపై మూత పెట్టింది. నీది మరీ పిచ్చి ప్రేమక్కయ్యా. మంజులని చేసుకోమని అడుగుతావెందుకు? ముహూర్తాలు పెట్టిస్తే నీ మాట కాదంటారా ఆయన? సీత ప్రశ్నించింది. ష్, మెల్లగా మంజులకు వినిపిస్తుంది. వేణు మనసులో ఏదో రహస్యం ఉన్నట్టుంది. బలవంతాన మెడక్ కడితే ఆ బాధ నేను చూడలేను సీత. కన్నబిడ్డలా పెంచుకున్నాను. తన మనసుని కష్టపెట్టలేనమ్మా. చదువుకునేప్పుడు ఎవరినైనా ప్రేమించాడేమో. ఆ మాట నాతో చెప్పకూడదు. చెప్తాడులే, ఈ వేళ కాకపోతే రేపు. అయినా తనకు మాత్రం ఎవరున్నారిక? నాకు వేణు, వేణుకి నేను. ఇంత పెద్ద ఇంట్లో వేణు లేకపోతే ఏడాడో చచ్చిపోయేదాన్ని. మావగారు ఏ లోకానున్నారో మాట పడిపోయింది పోయేప్పుడు. కానీ ఆయన కళ్ళు దీనంగా నా వంకే చూస్తూ, అమ్మ వేణు నీ బిడ్డేనమ్మా అని అప్పగించి మరీ మూతలు పడ్డాయి. వేణు అంత పెద్ద డాక్టర్ అయినా నాకు ఇంకా చిన్న పిన్నవాడిలాగే కనిపిస్తాడు సీత. సీత ముగ్ధురాలై చూస్తూ ఉండిపోయింది ఆమె వంక. అక్కయ్య, వేణు ఎంత అదృష్టవంతుడో. నీలాంటి ప్రేమమూర్తి కళ్లకు వెలుగులా పెరిగాడు. అందుకే తన మనస్సు మీలానే వెన్న. నాదేముందిలేమ్మా, అంతా భగవంతుడి లీల. సరేలే, నువ్వెళ్ళి పడుకో. అయ్యగారు 11 దాటక కానీ వేయించెయ్యరు. నా పైన కోపం వస్తే సరాసరి రామాలయంలోకి వెళ్ళి బుద్ధిమంతుడిలా ముసలివాళ్ల మధ్యలో కూర్చొని పురాణం వింటాడు శ్రద్ధగా. కానీ అంతసేపు మళ్ళీ మనసులో ప్లాన్లు వేస్తూనే ఉంటాడు. ఎలా మాట్లాడితే వదిన కోపం పోతుంది అని. మనసు వెన్నే గాని కాస్త మొండివాడు సీత. ఆమె వదనంలో మరిదిపై ఉన్న వాత్సల్యం, అభిమానం తళుక్కుని మెరిశాయి. సీత వెళ్ళిన తర్వాత వీధి తలుపులు తీసి పడకుర్చీ వేసుకొని కూర్చున్నదామె అతని కోసం ఓపిగ్గా. ఆకలితో అలసటతో కళ్ళు మూసుకుపోతున్న సమయాన వేణు వచ్చాడు. వచ్చిన సంగతి ఊర్మిళకు తెలియనేలేదు. వదినా, పద, ఆకలేస్తోంది. వేణు గొంతు విని కళ్ళు విప్పింది.
నన్ను రాక్షసుని చేసేస్తున్నావయ్యా, పదా. అరే వడ్డించేశావే, నీకు తెలుసన్నమాట ఈ వదిన తినలేదని. నువ్వు లేకుండా అయినా ఇలా విసిగిస్తావెందుకయ్యా? భోజనం చేస్తూ ప్రశ్నించింది. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు వదినా. పోనీ మంజులనే చేసుకుంటావు కదా ఎప్పటికైనా. వదినా, మంజుల వట్టి ఫ్యాషన్ల సీతాకోక చిలుక. తనతో జీవితం ముడిపడితే సుఖం లభిస్తుందని నీకు నమ్మకం ఉంటే అలాగే కానివ్వు. ఒకవేళ నా బ్రతుకు నీలాగే అయితే బాధపడకూడదని ఇప్పుడే చెప్తున్నాను. ఊర్మిళ క్షణంసేపు మాట్లాడలేకపోయింది. ఎప్పటికో అన్నది, వద్దు వేణు, వద్దు. నాలాంటి జీవితం నీకేనాడు వద్దు. అయితే ఈ సంవత్సరం పెళ్లి జరగదని చెప్పొదినా. నాకన్నా మంచివాడు యోగ్యుడు దొరికితే చేసుకోమను, కాదు అంటే నన్నే అడగమను. వేణు ఎందుకలా అంటున్నది ఆమెకు అర్థం కాలేదు. వేణు, నువ్వెవరినైనా ప్రేమించావా? మాటిచ్చావా? మెల్లగా అడిగింది. ఇప్పుడే నేనేమి చెప్పలేనొదినా, కానీ నీకు చెప్పకుండా ఏదీ జరగదు. భోజనాలు ముగిశాయి. ఇద్దరు ఎవరి ఆలోచనలతో వాళ్ళు నిద్రలోకి జారిపోయారు. అక్క, ఇదేమిటి లిప్స్టిక్ లేదు? మంజుల పిలిచింది. ఊర్మిళ వచ్చడిగింది. ఏమన్నది వినిపించలేదని. ఏమిటమ్మా? లిప్స్టిక్ అంటే ఏమిటో చెప్పు. పుస్తకం పేరా? మంజుల విరగబడి నవ్వింది. నవ్వుతూనే అన్నది, పెదాలకు వేసుకునే రంగు. అదా? లేదమ్మా, వేణు నడుగు, తెప్పిస్తాడు. ఊర్మిళ గుండెల్లో ఓ మూలన మంజుల పట్ల అయిష్టత పేరుకోసాగింది. ఆ నవ్వు విన్న తరువాత, భావన, ఆయన ఋషిపుంగవుడు. తమలపాకులు వేసుకోమంటాడు. డర్టీగా ఉంటాయి ఆ ఆకులు. ఐ హేట్ దెమ్. పైనుంచి కింద వరకు పెద్ద పూలున్న మ్యాక్సీ వేసుకుంది. ఉన్న జుట్టుని దువ్వనట్లు దువ్వెంతో సరిచేసి పోనీటైల్ కట్టింది. ఎత్తుగా ఉన్న ఎర్రటి చెప్పులు వేసుకొని వయ్యారంగా అటూ ఇటూ నడుస్తోంది. కొంచెం సేపటికి నాటకంలో వేయబోయే నటిలా ఉందామే. అలంకరణ ఉన్న అందం మరుగున పడి నిలబడిన గుర్రం పిల్లలా ఉంది. ఊర్మిళకి నవ్వొచ్చింది. వేణు అన్న మాటలో యథార్థం ఉన్నదనిపించింది ఆమెకు. అంతలో వేణు వచ్చాడు. మంజుల అలంకరణ చూసి అన్నాడు, కర్ర పట్టుకు నడువు, పడితే నడుం విరిగిపోతుంది. కట్లు వేయలేక నేను చావాలి. చదువుకునే వారికి ఇలాంటి ఫ్యాషన్స్ లేకపోతే ఏం బాగుంటుంది బావా? చదువుకుంటున్నావా? నువ్వేనా తల్లి? ఎన్నేళ్లకి బిఏ అవుతుందో నీకు తెలుసా అమ్మా? బావా, ఏమిటా మాటలు? ఐ హేట్ దోజ్. తల్లి, అమ్మ, ప్లీజ్ నన్ను మంజు అని పిలువు. ఒయ్యారంగా విసుక్కుంది. అయినా నాకు చదివేందుకు బావా? నాన్నకి లక్షలున్నాయి. కాలేజీకి వెళ్ళడం నాకు సరదా, అంతే. చదివి నేనేమైనా ఊళ్ళేలా ఉద్యోగాలు చేయాలా అన్నది. మంజుల చదువు మీదున్న నిర్లక్ష్యతనంతా మాటల్లో కనబరుస్తూ. ఊర్మిళకు కోపం ఆగలేదు. ఆ మాటలు వినగానే ఆమె పెద్దగా చదువుకోలేకపోయింది. అందుకే ఇప్పటికీ బాధపడుతుంది లోలోన. చదువు సరదా కోసం అన్నది. అది ఓ ఆడపిల్ల. విన్నావా వదినా మంజులాదేవి మాటలు? చదువు తనకో ఫ్యాషన్ అట. ఎస్, అంతే బావా. మొన్న సెకండ్ ఇయర్ గ్రూప్ పోతే సరదాగా పార్టీ ఇచ్చాను నా ఫ్రెండ్స్ అందరికీ. లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ చదివెంత? దాని ముందు కావాలంటే డిగ్రీలు 16 కొనిస్తారు డాడీ. మా హాస్పిటల్లోనూ నీలాంటి సరదా పురుషుడు ఒకడున్నాడులే. డాక్టర్ డిగ్రీ డబ్బుతో కొని ఉద్యోగాన్ని లంచంతో సొంతం చేసుకొని ఇప్పటికీ 6గురిని చంపాడు. పొట్టకోసి కుట్టడం రాక వ్యంగ్యంగా నవ్వాడు వేణు. ఆడదానికి చదువు రావాలమ్మా మంజుల. ఓ నాటికి నువ్వు అమ్మ అవుతావు. నీ పిల్లకి మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, చదువు మీద శ్రద్ధ నేర్పవలసి వస్తుంది. తల్లి చదువుకుంటే పిల్లలకి చెప్పగలుగుతుంది. అలా కానినాడు ఆ పిల్లల్ని గాలిలో పెట్టిన దీపాల్లా అదృష్టానికి వదిలివేయడమే. ఉద్యోగం చేయడానికే కాదు చదువు, ఊళ్ళెళ్ళడానికి కాదు. ఉద్యోగాలు చేసేవాళ్ళకి, ఊళ్ళెళ్ళే వాళ్ళకి తయారు చేయడానికి తల్లికి చదువు కావాలమ్మా. తన కాళ్లపైన తాను నిలబడడానికి, తనను వంచే మనుషులకి పాఠం నేర్పడానికి, మనిషిగా బ్రతకడానికి విద్య అవసరం తల్లి. ఊర్మిళ తన మనస్సంతా విప్పి చెప్పింది. అవన్నీ చేయడానికి డబ్బు చాలక్కయ్యా. ఎస్, డబ్బు చాలు, మంజుల దర్పంగా అన్నది. వేణు వదిన ముఖంలోకి చూసి ఆమె అజ్ఞానం చూశావా అన్నట్లు నవ్వాడు. ఏమిటక్కయ్యా, డాక్టర్ గారితో పోట్లాడుతున్నారా అంటూ వచ్చింది సీత. సీత, ఆడవాళ్ళకి చదువు అనవసరమా? వేణు ప్రశ్నించాడు. ఏమిటి ఆడవాళ్ళక చదువా? ప్రతి ఆడది చదువుకుంటే ప్రపంచంలో అంతా వెలుగే. కానీ పాపం మీ మగవాళ్ళప్పుడు ఎవరిని మోసం చేస్తారు? కాబట్టి స్త్రీని అణిచి ఉంచాలంటే అజ్ఞానం అన్న జైల్లోనే ఉంచేస్తే సరి. అయినా చదువెందుకండి మాకు? ఏదో మీ మగవాళ్ళు చెప్పినట్లు పడుండక. ఏం మంజుల? సీత సమాధానంతో వ్యంగం నిండి ఉందని మంజుల గ్రహించలేకపోయింది. ఎస్ మై డియర్ సీత, చప్పట్లు కొడుతూ నవ్వింది మంజుల. నిజం, మీరు పిచ్చివాళ్ళనిపిస్తోంది మంజుల గారు. సీత మాటలకి ఆమె నిర్ఘాంతపోయింది.
ఎందుకు? పెళ్ళయ్యాక మీ డాక్టర్ గారిని అడగండి, చెప్తారు. వేణు కోపంగా చూశాడు ఆమె మాటలు విన్న వెంటనే. కోప్పడకండి. చదువు విలువ తెలియని ఆడది ఆలోచించలేదు. ఆలోచించకపోతే మనిషికి జీవితంలో ఉన్న అందం తెలియదు. జంతువుల్లా తినడానికి పనిచేస్తూ పోతే ఆ బ్రతుకులో అర్థమే లేదు. అవునా అక్కయ్య? వేణు కళ్ళ నిండుగా సీత పట్ల ఆరాధన మెరిసింది. ఆ సంగతి గమనించినట్లన్నది. నా మాటలు విని నవ్వకండి, నేనో పిచ్చిదాన్ని. ఊర్మిళకి సీత మనస్తత్వం అర్థం కాలేదు. మంజుల పొరపాటును కూడా విశ్వంతో మాట్లాడదు. సీతతో అతని ప్రస్తావన వచ్చినప్పుడు అన్నది, మా అమ్మకి తాగుబోతంటే పరమ అసహ్యం. అందుకే వేణుబావని వేరే ఉండమంటోంది. ఊర్మిళక్కకి చెప్పమన్నదా మాటే. అక్కయ్యతో ఎందుకు? ఆ మాట వేణుతోనే అనండి. మీ ఇంటికి ఇలరికం రమ్మంటే సరి. సీత కోపాన్ని దాచుకొని అన్నది. అప్పుడే వచ్చిన ఊర్మిళ ఆ మాట విన్నది. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. మంజులన్న మరో మాట వినగానే, ఆయన గారికి వదినగారి మాట వేదవాక్కుగా ఆవిడ బావని పెళ్లి చేసుకొనిస్తుందా? మంజు ఆ మాటల్ని ఏ ఉద్దేశంతో అన్నదో గాని ఊర్మిళ గుండెల్లో చెప్పరానంత దుఃఖం ఎగిసి పడసాగింది. సీత కూడా నిర్విణ్ణురాలైపోయింది. కానీ వెంటనే తనను తాను నిగ్రహించుకుంది. వేణుకి ఈ మాట తెలిస్తే ఏమవుతుందో తెలుసా మంజులు గారు? ఎందుకు తెలియదు? ఊరంతా కోడై కూస్తుంటే బావ ఏమైనా చిన్నపిల్లవాడా? గుండె దగ్గరకు తీసుకుని నూనె రాయడాలు, తల దువ్వడాలు, షర్టుకి ఊడిన గుండీలు కుట్టడాలు ఎవరికి తెలియవనుకుంటున్నారు? మొగుడేమో తాగుబోతు, కన్నెత్తి చూడడు. తనకంటే 10 ఏళ్ళు చిన్నవాడేమో బావ. అయినంత మాత్రాన తలంటుతూ మొహం దగ్గర నుంచి వీపు వరకు ఏ ఆడ తోముతుంది స్నానం చేస్తుంటే? ఆపండి మంజులు గారు, సీత పెద్దగా అరిచింది. క్షమించండి, మీ అంతగా నేను చదువుకోలేదు. అక్కయ్యకి చదువు రాదు సరికదా. బొంబాయిలో క్షణం కూడా నిలబడడం రాని పల్లెటూరి మనిషి. వేణుగారు తనకు ఓ కన్న కొడుకు అనుకుంటోంది. తమ్ముళ్ళు లేని లోటు తీరుస్తున్నాడు అనుకుంటోంది. తల్లికి కొడుకు ఎంత పెద్దవాడైనా పసిబిడ్డగానే కనిపిస్తాడు. మా పెద్దమ్మ కొడుకు కలెక్టర్. ఇప్పటికీ తలంటుకోగానే ఆమె తన పైట చెంగుతో తలంతా తుడుస్తుంది. టవల్ అందిస్తే విసిరి అవతల పారేస్తుంది. రాత్రిపూట అంత పెద్ద కలెక్టర్కి తల్లి చీర తల కింద పెట్టుకొని ఎంత మెత్తగా ఉందో అమ్మ చీర అనుకుంటూ తల్లి దగ్గరే పడుకున్నంత అనుభూతికి లోనైతే గాని నిద్రపోలేడు. సిల్లీ థింకింగ్, ఐ డోంట్ లైక్ దట్. మంజుల అసహించుకుంది. మీ భాష నాకు అర్థం కానందుకు ఎంత సంతోషంగా ఉందో. ఒక్క మాట, మళ్ళీ ఇలాంటి మాటలు ఎప్పుడు ఎవరితోటి అనకండి ఇంట్లో. మిమ్మల్ని భూతవైద్యుడి దగ్గరికి తీసుకువెళ్తారేమో. డాక్టర్ గారు విన్న వెంటనే మీకు కొంచెం పైత్యంగా ఉందని అక్కయ్య నిమ్మరసమిస్తుంది. నమస్కారం. వెళ్లే వరకు నాతో మాట్లాడితే మిమ్మల్ని కరిచి రక్కేస్తానేమో. నాకు కొంచెం పిచ్చుంది. సీతకప్పటికి గాని గుండెల్లోని మంటలు చల్లారలేదు. లోపలికి వెళ్ళి సర్వస్వం కోల్పోయినట్లున్న ఊర్మిళను చూడగానే ఉలిక్కిపడింది. అక్కయ్య విన్నది. గుండెలు దడదడలాడాయి. పాలు పొంగి నిప్పుల్లో పడుతున్న చలనమే లేదామెలో. సీత గబాల్న వెళ్ళి పాలగిన్నె దింపింది. నా గుండెల్లో ఉన్న అనురాగం కూడా అలా నిప్పుల పాలైపోయినట్లుంది సీత. ఎంత దురదృష్ట జాతకమో చూసావా? నాది. వేణుకేమని చెప్పను? ఆమె నిశ్శబ్దంగా దుఃఖిస్తోంది. అక్కయ్య, నీ బాధ నాకు తెలుసు. డాక్టర్ గారు నిన్ను వాళ్ళ అమ్మగానే భావిస్తున్నారు. నీకు ఆయన కన్న బిడ్డగానే కనిపిస్తున్నారు. ఈ లోకాన్ని కొన్నిసార్లు లెక్క చేయకూడదు. దానికి గుండె లేవు, మానవత్వం లేదు. సీత భుజం మీద వాలిపోయి మరింత నిశ్శబ్దంగా గుండెలు పగిలేంత జాలిగా దుఃఖించసాగిందామె. వదినా, ఇలారా. అబ్బా, ఈవేళ లేచి ఎవరి మొహం చూశానో గాని అన్నీ దెబ్బలే. అబ్బా, కాస్త తొందరగా రావదినా, బాధ భరించలేకుండా ఉన్నాను. వేణు బాధగా మూలగడం వినిపించగానే అంత దుఃఖాన్ని క్షణంలో మింగి 2 అడుగుల్లో హాల్లోకి వెళ్ళింది ఊర్మిళ. అయ్యయ్యో, చేతికి ఏమైంది? ఎక్కడైనా పడ్డావా? అమ్మో, తలకు కూడా తగిలిందా? ఒరే రాముడు, తొందరగా వెళ్ళి ఊళ్ళో ఉన్న ఆచార్యులు గారిని పిలుచుకురారా. ఎంత దెబ్బ తగిలిందమ్మా నా తండ్రికి. సీత, కాసేపు నీళ్లు పట్టుకురా. ముందు రక్తమంతా తుడిచేద్దాం. ఎలా జరిగిందయ్యా ఇంత ఘోరం? ఊర్మిళకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. భయంతో చేతులు వణికిపోతున్నాయి. హడావుడి పడుకోదినా. మున్సబు గారి గిత్త పొడిచింది బజార్ నుంచి వస్తుంటే. నేను వెళ్ళకపోతే ఈ దెబ్బలని పాపం ఆయనకే తగిలేవి. వేణు ఊర్మిళ ఒడిలో తలపెట్టుకొని చెప్తున్నాడు. సమయానికి మీ అన్నయ్య కూడా లేరే. ఈ రాముడు అసలే మన్ను తిన్న పింజేర్లా నడుస్తాడు. అమ్మా సీత, కాస్త పక్కింటి గోపిని పిలు. ఆచార్యులు గారిని తొందరగా పిలుచుకొస్తాడు. అయినా ఈయన గారికి ఇప్పుడు బజార్కి వెళ్ళవలసిన రాజకార్యం ఏమిటో చెప్పు. వెళ్ళినా తన పనేదో తను చూసుకొని రాక మధ్యన గిత్తదూడ జోలికి వెళ్ళడం ఎందుకో. ఊర్మిళ ఆందోళనకు అంతే లేకుండా పోయింది. అబ్బా, నువ్వు మాట్లాడకోదినా. ముందు గాయాన్ని శుభ్రంగా కడిగేయి. ఓ గుడ్డ కట్టేసేయి.
అమ్మో, ఎంత లోతుగా తెగిందో. దేని మీదైనా పడిపోయావా? గాయాన్ని కడుగుతూ అడిగింది. నాగలి మీద పడ్డానులే. అమ్మయ్య, గట్టిగా కొట్టుదునా? అంతలో ఆచార్యులు వచ్చి మందు వేసి కట్టాలని విప్పదీసి మళ్ళీ కట్టారు. ఓ ఇంజెక్షన్ తీసుకోండి బాబు, మీ హాస్పిటల్కి వెళ్ళగానే అన్నాడు. వేణు తల ఊపాడు. ఆ ఊపడంలో తల మీద గాయం ఉండడం వల్ల బాధ మరింత ఎక్కువై కళ్ళు మూసుకున్నాడు. వేణు, ఎలా ఉంది నాయనా? ఆచార్యులు గారు, తల మీద పెద్ద గాయమైనట్లుంది. ప్రమాదమేమీ లేదు కదా? ఊర్మిళ ఆత్రంగా ప్రశ్నించింది. డాక్టర్ గారు తగిన మందులు వాడతారులేమ్మా, పర్వాలేదులే. సీతను పిలిచి వేడివేడి కాఫీ అన్నాడు వేణు. మంజుల ఇంకా ఊర్మిళ ఒడిలోనే పసిపిల్లవాడిలా పడుకుని ఉన్న వేణు వంకే చూస్తోంది అసహ్యంగా, అనుమానంగా. ఊర్మిళ దృష్టికి అప్పటికి మంజుల గోచరించింది. తటాలున వేణు తలం తీసి మంచం మీదున్న దిండుపైన పెట్టి లేవబోయింది. అబ్బా, నువ్వెందుకు వదినా లేస్తావు? అలాగే ఉండని. నీ ఒడికన్నా దిండు నాకేమీ హాయిగా ఉండదులే. అబ్బా, ఈ చెయ్యి పోటుగా ఉందొదినా. లేవబోతున్న ఆమెను వారించి నెమ్మదిగా ముఖాన్ని ఆమె ఒడిలో పెట్టుకుని కళ్ళు మూసుకుంటూ దెబ్బ తగిలిన చేతిని ఆమె చేతుల్లో ఉంచాడు. ఊర్మిళ నిస్సహాయంగా ఆ చేతిని నిమురుతూ ఉండిపోయింది తలవంచుకొని. సీత కాఫీ పొడి ఎక్కువ వేస్తుందేమో, నన్ను వెళ్ళని వేణు అన్నది నెమ్మదిగా. మంజుల కూర్చుంటుందిలే అన్న మాట పూర్తి కానేలేదు. అతను కోపంగా అరిచాడు. అవునులే, వెళ్ళు. యువతల దెబ్బ తగిలి నేనేడుస్తుంటే కాఫీ పొడి కోసం నీకు బాధ ఎక్కువైంది. నాకెవరూ అక్కర్లేదు. ఒరే రాముడు, రాజా ఉన్నాడేమో చూసి వాళ్ళ కారు తీసుకురమ్మను తొందరగా అంటూ లేచి తన గదిలో ఉన్న సూట్ కేసు పుచ్చుకొని చెప్పులు తీసుకుని వరండాలోకి వెళ్ళిపోయాడు. ఊర్మిళ ఎప్పటిలా ఆప్యాయంగా విసుక్కోలేదు. కోపంగా సమాధానమూ ఇవ్వలేదు. నిశ్శబ్దంగా చూస్తూ అలాగే ఆ మంచం మీదే కూర్చుండిపోయింది. ఇంత కాఫీ. సీత కాఫీ గ్లాస్ తెచ్చి ఇవ్వబోయింది. కాఫీకి ఎవరూ మొహం వాచి కూర్చోలేదని చెప్పు. విసురుగా ఆమె చేతులను గ్లాస్ లాక్కొని పూల చెట్టు మీదకి విసిరేశాడు. గ్లాసు ముక్కలు ముక్కలైంది. సీత నివ్వెరపోతూ కళ్ళతోనే ఊర్మిళను ప్రశ్నించింది. ఈ కారణం లేని కోపానికి అర్థమేమిటి అన్నట్లు. కారు వచ్చిన చప్పుడైంది. ఊర్మిళ లేవబోయి మంజుల వైపు చూసి బలవంతాన ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుండిపోయింది. కథ కొనసాగుతుంది.